కేక్ వాక్, క్యాట్ వాక్ అనుకోవద్దండి. ఇది పర్వతాల మీద నడుస్తాం, లోయల్లోకి వస్తాం, మళ్ళీ పర్వతాల దగ్గరికి వస్తాం. అలాగే కొండల మీద నడుస్తాం, లోయల్లోనికి వస్తాం. పచ్చిక బిళ్ళ మీద నడుస్తాం, లోయల్లోనికి కూడా వెళ్తాం. ఇలాంటి రెడ్ కార్పెట్ మీద నడుస్తాం, అలాగే ముళ్ళకంపల మీద కూడా నడవాల్సి వస్తుంది. యోబు జీవితము దానికి ఒక నిలువెత్తటి ఉదాహరణ. యోబు చుట్టూ దేవుడు 3 అంచెల కంచె వేశాడు. మొదట ఆయన చుట్టూ వేసాడు, తర్వాత ఆయన కుటుంబం చుట్టూ వేసాడు, తర్వాత థర్డ్ సర్కిల్ ఏంటంటే ఆయన కలిగిన దాని చుట్టూ వేసాడు. ఆ వేసిన కంచె యోబుకు కనిపించట్లేదు. విచిత్రం ఏంటంటే దేవుడికి మనకిచ్చిన ప్రొటెక్షన్ మనకు కనపడదు, కానీ మనం దాడి చేయడానికి ప్రయత్నించే సాతానికి కనిపించింది. మన కళ్ళు బాగుంటాయి కదా, పిల్లి కళ్ళు మాత్రం రాత్రి కూడా చూస్తాడు. అందుకనే కనిపించి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. యోబు చుట్టూ నువ్వు కంచేసావు కదా, తీసేస్తే నేను వెళ్తానని. తర్వాత యోబుకు కలిగిన అపారమైన నష్టం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. నాకు తెలిసి బైబిల్లో, చరిత్రలో, పాత కొత్త నిబంధనలో యేసుప్రభు తర్వాత ఎక్కువ బాధ పొందిన ఏకైక వ్యక్తి ఒకడు, పేరు యోబు. ఒక్క దినములో ఇంత సర్వనాశనం ఎవరికి కలగలేదు. ఆస్తి పోగొట్టుకున్నాడు, స్నేహితులను పోగొట్టుకున్నాడు, ఆయన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, ఆయన చుట్టూ ఏమంటాం కంచెని పోగొట్టుకున్నాడు, ఆయన సహవాసాన్ని కూడా పోగొట్టుకున్నాడు. ఈ బికియమాలలో ఇంట్లో కూడా లేడు. బైబిల్లో చెప్పబడింది, ఆయన బోర్డు మీద కూర్చుని తాను చిల్లు పెంకుతో గీక్కుంటున్నాడంట. ఎంత ధనవంతుడు, ఎంత సామాన్యమైన కడుపేదరికానికి వచ్చినాడు. ఇప్పుడు తన భార్య ఆయన దగ్గరికి వచ్చింది. మొదటి క్వారంటైన్ ఆయనే, అందుకే ఊరికి వలపటి అలాగుంటే భార్య వచ్చేసింది. ఆయన భార్య వచ్చిన తర్వాత ఆయన చూసి మరి ఏం దిగులు పడినట్లు, బాధపడినట్లు మనకు తెలియదు. ఎందుకంటే బాధపడే దశ కూడా దాటిపోయింది, ఎలాస్టిక్ లిమిట్ కూడా. ఆయన వచ్చి ఏంటండి ఇంకా భక్తి ఇలాగే ఉన్నావేంటి, యథార్థతను విడిచిపెట్టి సావచ్చు కదా అని డైరెక్ట్గా చెప్పేసింది. అంతదాకా బాగుంది, కానీ దేవుణ్ణి దూషించి మరణంగా అదే పదం బాగాలేదు. నువ్వు సావచ్చు కదా, బతకడం వల్ల లాభం ఏంటంటే, సరే భార్య భర్త లేదో అనుకున్నారులే, పోట్లాడతారులే, వాళ్ళే ఒకటైతారులే అని మనం అనుకోవచ్చు. అతడు మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు, నీవు మూర్ఖులు అంటే ఎవరు? దేవుణ్ణి దూషించడం. ఎవరికైనా మనుషులకి అంతే కదా, ఒక చిన్న కష్టం వస్తేనే మనం భరించలేము. అనారోగ్యం వస్తే అన్నీ నాకెందుకు వచ్చినాయి, అప్పులు అయితే అన్నీ నాకెందుకైనాయి, ఇబ్బందులు వస్తే అన్నీ నాకెందుకు వచ్చినాయి, ఎవరన్నా ప్రియమైన వారిని మనం పోగొట్టుకుంటే మా ఇంట్లోనే ఎందుకు ఈ మరణం సంభవించింది, మాకెందుకు ఈ బంధకాలు, మాకెందుకు ఈ కన్నీరు, మాకెందుకు ఈ బాధలు, నేనే ఎందుకో ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయని దేవుని మీద దూషణకు దిగటానికి ప్రయత్నం చేద్దాం.